అనుకోకుండా కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది. నడిచే తోవలో ముళ్ళు కనిపిస్తే ఆగి మరి మనకే కాదు ఇంకెవ్వరికీ గుచ్చుకోకూడదు అని దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటాం. ఇక ముళ్ళ కంప కనిపించిందా ఆ తోవలో వెళ్లేందుకు కూడా ధైర్యం చెయ్యం. అలాంటిది కళ్ళ ముందు ఏకంగా ముళ్ళ కంపే ఉండి దానిపైన బట్టలు లేకుండా దొరలాలంటే అమ్మ బాబోయ్, అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా? ఒళ్ళంతా ఛిద్రమైపోదు. కానీ వీళ్ళని చూడండి, ముళ్ళకంప పైన దొర్లటమే ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ వింతైన ఆసక్తికరమైన అరుదైన ఆనవాయితీ ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మనాయుడుపేట గ్రామంలోని మహాలక్ష్మమ్మ దేవాలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. మరి ఈ ముళ్ళకంప తిరణాల విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. ఈ ముళ్ళకంప తిరణాల ఆచారం ఇప్పటిది కాదు, 500 ఏళ్లుగా వస్తుందట. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తారంట. 3 రోజుల పాటు సాగే ఈ తిరునాళ్లలో అగ్నిగుండాల ప్రవేశం, ముళ్ళకంప తిరునాళ్లు నిర్వహిస్తారంట. ఈ ముళ్ళకంప తిరునాళ్ళలో పాల్గొని అమ్మవారికి ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో వారికి కోరుకున్న అన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. తిమ్మానాయుడుపేట గ్రామస్తులు ఎక్కడెక్కడ స్థిరపడినా సరే ఈ తిరునాళ్ల సమయానికల్లా అందరూ గ్రామానికి చేరుకోవాల్సిందే. భక్తి శ్రద్ధలతో ఈ సంప్రదాయాల్లో పాల్గొనాల్సిందే. ఈ అరుదైన ఆచారాన్ని కల్లారా తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారట. అయితే ఈ అసాధారణమైన ముళ్ళకంప తిరణాలు 7 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. సాధారణ దేవాలయం ఉత్సవాలకు భిన్నంగా మహాలక్ష్మమ్మ తిరునాళ్లలో చివరి రోజున భక్తి పారవశ్యంతో ముళ్ళకంప పైన దొర్లుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 3 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఉపవాస విరమణ చేసే చివరి రోజున ఈ ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు. ఈ ఏడాది 100 మందికి పైగా భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి పవిత్ర స్నానాన్ని ఆచరించి అనంతరం భక్తి శ్రద్ధలతో ముళ్ళకంపపై దొర్లి మొక్కులు చెల్లించేసుకున్నారు. ముళ్ళకంప పైన దొర్లే సమయంలో తమకు ఎటువంటి గాయాలు కావని, ముళ్ళు కుచ్చుకున్న అనుభూతి కూడా కలగదని భక్తులు చెప్తుంటారు. అమ్మవారిని మనసు నిండా భక్తితో పూజించి మొక్కుకుంటే ఆమె దీవెనలు లభిస్తాయని, అమ్మ మీద పూర్తి విశ్వాసంతో ప్రేమ భక్తిభావంతో ముళ్ళకంప పైన దొర్లినప్పుడు దూది మీద దొర్లినట్టుగానే అనిపిస్తుందని తమ అనుభవాలు వివరిస్తున్నారు. నా పేరు జగదీష్, మా ఊరు పేరు తిమ్మనాయుడుపేట. అమ్మవారి విశ్వాసంతో భక్తితో అగ్నిగుండ ప్రవేశము, కంప తిరణాల 2 చేస్తాము. శనివారం అగ్నిగుండ ప్రవేశము, ఆదివారం కంప తిరణాల, కంపలో పొర్లుతాము. మా నమ్మకం అది. మేము పొర్లినప్పుడు మాకు కలిగే ఆనందం ఒక దూది మీద పొర్లిన ఫీలింగే ఉంటుంది తప్ప ఏ రోజు కూర్చుకుంది ఇలా అని మేము ఎప్పుడు అనుకున్నది లేదు. అమ్మవారి పట్ల ఎంత విశ్వాసం ఉంటే కంపలో మామూలుగా చూస్తేనే భయపడతాం. అటువంటి కంపలో పొల్లడానికి రెడీ ఉన్నాం మేము. అమ్మ మా పట్ల విశ్వాసం ఉంది, ఆమె పట్ల మాకు ప్రేమ, ఆమె నమ్మకంతో ఇప్పుడు మా ఊరు కానీ మేము ఇప్పుడు హైదరాబాద్ లో కానీ చాలా చోట్ల బెంగళూరు, విజయవాడ అక్కడ దేశాల పట్ల ఉన్నాం. ఈ ఊరు చిన్నదే కానీ మా విస్తరణ చాలా పెద్దది. అందుకే ఏ కొదవలేదు మా అమ్మకి. ఎక్కడ వెనకాడకుండా అందరూ బాగా కష్టపడి చిన్న పెద్ద అనే కాకుండా ఉండి, అంటే ఎంతో సిటీలలో లైఫ్లు బతికింటాం. ఇక్కడ ఏ వసతులు లేకపోయినా అమ్మ పట్ల ప్రేమతోనే ఇక్కడికి వచ్చి మేము ఆమె పట్ల ఆమెకు సేవ చేసుకుంటున్నాం. కంప తిరణాల అనంతరం దీక్ష చేపట్టిన భక్తులు దొర్లాడిన ముళ్ళ కంపను తమ ఇళ్లకు తీసుకుని వెళ్లి దేవుని పటాల వద్ద ఉంచుకోవడం ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ జాతర విశేషాలను నిర్వాహకులు సంతోషంగా వివరించారు. మహాలక్ష్మమ్మ ఆశీస్సులతో గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని వారు ఆకాంక్షించారు. నా పేరు వెంకటేశ్వర్లు, నాది ఈ ఊరు తిమ్మానాయుడుపేట గ్రామము. ఈ ఊర్లో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు వెలసి 500 సంవత్సరాల కిందట వెలిసినాదని మా పెద్దలు చెప్పినారు. మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అమ్మవారి కంప తిరణాల జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒక్క తూరి మాత్రమే చేస్తారు.
అమ్మవారి శక్తి, ఆమె అనుగ్రహము చాలా గొప్పది. ఒక్కతూరి అమ్మవారి గుడికి వచ్చి ఆమె కరుణా కటాక్షం తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆమె పవర్ ఎంతో, ఆమె శక్తి ఎంతో తెలుస్తుంది. ఈ అమ్మవారి చాలా శక్తివంతమైన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు. మేము కూడా ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళాము. ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళి ఆ అమ్మవారిని ప్రతి సంవత్సరం మేము ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ వచ్చి అనంతపురం, హైదరాబాదు, ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ ఈ ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళంతా వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుస్తాము. ఈ గ్రామంలో చాలా వైభవంగా జరుగుతుంది. సాధారణంగా జాతరలో మాంసాహారం, జంతుబలులు సాధారణమే. అయితే మహాలక్ష్మమ్మ జాతరలో మాత్రం కేవలం శాకాహారంతో మాత్రమే తిరునాళ్ళ మొత్తం పూర్తి కావడం ఇక్కడ మరో విశేషం. ఈ అహింస ఆచారం ఆ తిరునాళ్లకు మరో ప్రత్యేక గుర్తింపుగా తెచ్చిపెట్టింది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష భక్తజనానికి నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. 3వ రోజున అమ్మవారికి పొంగళ్లు సమర్పించేందుకు మహిళా భక్తులు భారీగా పాల్గొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం పొంగళ్లు సమర్పించారు. 3 సంవత్సరాలకి ఒక్కసారి జరిగేటువంటి అద్వితీయమైనటువంటి మహోత్సవం. మరి ఎవరైతే ఈ యొక్క కంపతిరునాళ్ళలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరబడతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భక్తజన సందోహాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది.